అంతే. సో వర్కింగ్ విత్ శేఖర్ కమ్ముల గారు ఎలా అనిపించింది? చాలా ఆయన బాగుంది. లెజెండరీ డైరెక్టర్ అసలు. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన నిజంగా ఆయన హీస్ ద ఈ రోజు వరకు నేను ఇక్కడ ఉన్నాను జనాల ముందర వరుణ్ సందేశ్ ఉన్నారంటే అది కేవలం మొత్తం క్రెడిట్ శేఖర్ కమ్ముల గారికి ఇవ్వాలండి నేను. సో స్క్రిప్టింగ్ ఎలా చూస్ చేసుకునే వాళ్ళు? మీరు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళ, లేదంటే మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ స్క్రిప్టింగ్ మూవీస్ విషయంలో? ఉండేవాళ్ళండి. కొంచెం టీం ఉండేవాళ్ళు ఆ టైంలో. సో లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా చూసారు. సో ఆ టైంలో ఆ ప్రెజర్ని ఎలా మీరు అసలు హ్యాండిల్ చేశారు అసలు? అంటే డెఫినెట్గా అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆబ్వియస్గా ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా మంచిగా ఉండాలనే చేస్తాము కదా. సో ఆ టైంలో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వన్స్ ఆ ప్రోడక్ట్ని చూసిన తర్వాత అనిపిస్తుంది అరే ఇది కొంచెం కష్టమే అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే అరే ఇది వర్కౌట్ అవ్వాలి, ఎక్కడ మిస్ అయింది ఇది అనేది కొన్నిసార్లు ఉంటుంది కదా. ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ ఏంటంటే అది కొన్నిసార్లు అలా మైండ్లో ఉండిపోతాయి. కొన్ని సినిమాలు వర్కౌట్ అయితే బాగుంటుంది కదా అని అనిపించేవి. సో బికాజ్ ఆ టైంలో కూడా టీనేజ్ ఏజ్ కదా మీది. సో రిసీవింగ్ చాలా తొందరగానే తీసుకున్నారా దాన్ని? రిసీవింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ఏమైనా పట్టిందా? తర్వాత కొన్ని హడల్స్ వచ్చినాయి కదా మీకు కూడా మూవీస్ పరంగా. సో ఆ టైంలో ఈజీగా తీసుకున్నారా దాన్ని? టేక్ టైమ్ వెరీ తొందరగానే దాని నుంచి రిలీఫ్ అయ్యి వచ్చారు తొందరగా. సో